జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. జాయ్ఫల్ మైరిస్టికా ఫ్రాగ్రాన్స్ అవుట్. జాతిఫల పిల్లల్లో విరేచనాలు చిరాకు. నల్లటి మచ్చలు కడుపు నొప్పి ఒక చెట్టు. ఇకెడు పొడిని లేదా పండును శుభ్రమైన ఉపరితలంపై పాలు లేదా నీటితో అరగదీసి రోజుకు 3-4 సార్లు ఇవ్వాలి. పిల్లలు చికాకుగా అశాంతితో ఉంటే 1-2 చిటికెల పొడిని పాలతో కలిపి ఇస్తే అది తేలికపాటి మొత్తముందుగా పనిచేస్తుంది. దీనిని రోజుకు 3-4 సార్లు ఉపయోగించవచ్చు. ముఖంపై నల్లటి మచ్చలు రావడం మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ వయస్సులో ఉన్నవారిలో సాధారణ సమస్య. జాయ్ఫల్ను పాలలో అరగదీసి అలాంటి ప్రదేశాలపై రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. విరేచనాల వల్ల నొప్పిగా ఉంటే 2 గ్రాముల పొడిని గోరువెచ్చని నీటితో రోజుకు 4-5 సార్లు తీసుకోవాలి. ఇది పేగుల కదలికను తగ్గించి తద్వారా నొప్పిని తగ్గిస్తుంది. సదా సర్వదా శంభుతుభ్యం
जराजन्मदुःखो गतातप्यमानम् प्रभो पाहि आपन्